జిల్లా దుల్మిట మండలం దుల్మిట మండలంలోని కూటికల్ గ్రామ జరిగిన దానికి నేను బాధ్యుని కాదు, భూతగదలో నేను బాధ్యుని కాదు. తుల్జాడపురం బాల్య అనే వ్యక్తి మా గ్రామస్తుడైన గతంలో మాతోటి గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఉండి వాళ్ళ చెల్లె విషయంలో ఆయన చేసుకొని మీదనుంటే న్యాయపరంగా మంచి చెడు అయినా కూడా న్యాయపరంగా చేయమని చెప్తాం. అంతవరకే మేము చెప్పినాం. దాని వెనకసిరి ఏం చేసుకున్నాడో ఏం చేసిండో అది మాకు తెలియదు. అది ఆయన చేసే దొంగ అలవాట్లకు ఆయనను మేము ఎప్పటి నుంచో కూడా పక్కబెట్టి వేరే పార్టీలోకి పోయి మా యొక్క ఎదుగుదల ఓర్వలేక, మా యొక్క మంచితనాన్ని ఓర్వలేక నా మీద వాళ్ళ యొక్క కోడళ్ళతోటి కానీ వాళ్ళ చెల్లెతోటి కానీ నా మీద కానీ జీవన్ రెడ్డి మీద కానీ నేను కోలసాయిలను దుల్మిట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా మీద మేము పార్టీలకు అతీతంగా మా తోరణా గ్రామం కానీ మండలి కానీ పార్టీలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో మేము ప్రజాస్వామ్యంలో ప్రజలకు పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని ఓర్వలేక ఆయనే మా మీద బురజాలుతుండు కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాము. మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. మేము ఏమున్నా కూడా ఒక రాజ్యాంగ ప్రకారంగా ఒక న్యాయబద్ధంగా చేయమని చెప్పినాం తప్ప మేము దానిలో ఆయన డబ్బుల విషయం అన్నాడు. ఆ డబ్బులు కానీ ఏది కానీ అవన్నీ మా మీద అనవసరమైన ఆరోపణ చేస్తుండు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఇప్పుడే కాదు, ఆయన కోడళ్ళతోటి ఆయన కుటుంబ సభ్యులతోటి మా మీద ఆరోపణ చేస్తున్నారు. ఆయనకు ఉన్న నైజమే అది, ఆయనకు ఉన్న గుణమే అది. ఒక్క దగ్గర కూడా కాదు, అందరికీ కంపబెట్టి అందరికీ లొల్లి పెట్టించి అందరి సమస్యలు పెట్టించే విధంగానే ఉంటాడు. గతంలో కూడా వేరే పార్టీలో ఉండి అప్పుడు కూడా ఇదే గ్రామంలో కూడా పెద్ద పెద్ద సమస్యలు జరిగినాయి. అప్పుడు అది ఆయన వల్లనే కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్ అయిన కాంచెల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి కూడా మేము పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక మంచితనాన్ని కానీ నీతి నిజాయితీ మేలాపురం బాలయ్య ఆయన మా ఫస్ట్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉన్న తర్వాత మా పేరు చెప్పుకొని ఆయన ఏం చేసుకున్నాడో మనకు అది తెలియదు. ఆయన మీదకి వెళ్ళి మేమే చేసినని మా మీద ఆరోపణ చేస్తాడు. ఆయన చేసే దొంగ వ్యవహారానికి మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ విలేజ్లో ఉన్న జనరల్ వ్యక్తులు అయినా కూడా ఆయన పక్క పెట్టారు. అంతేలేపోయి ఆయన పార్టీ కలిసిన తర్వాత ఆయన చేసే తప్పుకు, ఆయన చేసే రాజ్యాంగ విరుద్ధానికి, ఆయన చేసే తప్పుకు ఆయన ఏం చేసుకున్నాడో ఆయన చట్టానికి ఒక నిందితుడిగా అయి ఇలా మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తాడు. తుల్జాడపురం బాలయ్య నేను కానీ జీవన్ రెడ్డి కాదు మా ఇద్దరి మీద ఆరోపణ చేసి వాళ్ళ యొక్క కోడళ్ళతోటి వాళ్ళ చెల్లెతోటి చేపిస్తాడు. అదంతా అబద్ధం ఆయన మాట్లాడేది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. అలాంటి వ్యక్తిత్వం మాది కాదు. మేము కూడా చిన్నప్పటి నుంచి ఉద్యమించి వచ్చేవాళ్ళం కాబట్టి మేము కూడా తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. ఆ తప్పుడు పనులు చేసే విధానం ఆయనకే ఉంటుంది. ఎవరినో అడ్డదారికి వచ్చిన వ్యక్తులను కూడా మిస్గైడ్ చేసి వాళ్ళ సంతకం పెట్టించి ఇలా వాళ్ళని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేసిన మా విలేజ్ నుంచి. కానీ ఆయన యొక్క పడక మా మీద ఎత్తుండు. తుల్జాడపురం బాలయ్య వాళ్ళ కుటుంబ స్వార్థాల కొరకు, వాళ్ళ చెల్లె స్వార్థాల కొరకు, వాళ్ళకున్న సమస్యల కొరకు ఇలా మమ్మల్ని బలి చేస్తాడు. కాబట్టి మేము అట్లా నిజాయితీగా ఉంటున్నాం. మేము దేనికైనా కూడా తప్పు చేసినట్టుంటే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన చేసే తప్పుకు మా మీద నెట్టెత్తే, అధికార పార్టీ మా మీద నెట్టెత్తే ఇక్కడ ప్రజలు కానీ లేక కార్యకర్తలు కానీ జనం కానీ చట్టం కానీ ఎవరు కూడా ఊకోరు. మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అధికార పార్టీలో ఉండి కూడా ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డు కానీ గ్రామంలో ఉన్న ప్రజలకు అవసరం పడే సమస్యలు ఏదైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే మేము ఇందిరా మిల్లు అయినా కూడా వాళ్ళకందరికీ అర్హులకే ఇస్తున్నాం. మేము వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా అందరు కట్టుకునే వాళ్ళకు పేదోళ్ళకే ఇస్తున్నాం. ఏ పార్టీ కూడా ఏది కూడా చూసుకుంటా మేము చేస్తలేము. అది మేము కానీ మా రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కూడా మేము ప్రజాస్వామ్యంగా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి మేము ప్రజల మెప్పుతోనే ఉన్నాము. మా మీద ఏ ఆరోపణ చేసినా కూడా అది ప్రజలు గమనిస్తారు. అది ప్రజలు ఎవరు అనిపిస్తారు, ఎవరు అనుకుంటూ అనిపిస్తారు, ఎవరు మా మీద ఆరోపణ చేస్తారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. మేము పార్టీలకు అతీతంగా పోతున్నాం. మేము పార్టీలకు కూడా ఏ పార్టీ అనుకుంటా కూడా పేదవాళ్ళకు కూడా మేము సేవలనే ఉంటాం తప్ప మేము కాదు. మా అనవసరంగా మమ్మల్ని డ్యామేజ్ చేసే కొరకు మా మీద మా మంచితనాన్ని ఓరలేక మా మీద ఇలా ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణను మేము ప్రజలు గమనిస్తారు. మేము ఖండిస్తున్నాము. అది ఆయన చేసిన తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తాడు. ఆయనే వాళ్ళ చెల్లెతోటి కానీ వాళ్ళ కోడలతోటి కానీ ఏదో డబ్బుల విషయం 1,40,00,000, 1,30,000 అని అంటుండు.
అది అలాంటి నేచరే మాకు లేదు. ఆ డబ్బుల విషయం తెలియదు, మాకు ఆ విషయం కూడా తెలియదు. మేము తీసుకోలే కూడా. అది కావాలని ఇప్పుడు పోయి మా మీద మా పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీ కలిసి దానిలో వాళ్ళతోటి వాళ్ళ ఉన్న వ్యక్తులతోటి కానీ కొమ్ముక్కై అది మా మీద ఆరోపణ చేస్తాడు, నా మీద కానీ జీవనాన్న మీద ఆరోపణ చేస్తాడు. మాకు ఆ డబ్బులకు కానీ వాళ్ళకి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఏమున్నా కూడా మంచిమని చెప్తున్నాం తప్ప మేము చెడు వాటికి పోతలేము. ఆ డబ్బుల విషయం మాకు సంబంధం లేదు. తోర్నాల గ్రామ ఉప సర్పంచ్ని, సిద్దిపేట జిల్లా దూలిమింట మండలం కూటికల్లి గ్రామంలో నిన్న జరిగిన సంఘటన గురించి మన దూలిమింట మండల అధ్యక్షుడు కోల సాయిల్ గారి మీద డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. వాస్తవానికి ఆ భూమిని అక్కడ కూటిగల్లు ప్రాంతమైన వాళ్ళ అన్న ఇక్కడ తోర్నాల దగ్గర ఉండి వాళ్ళ చెల్లెకు అక్కడ పార్టీలు ఉన్నప్పుడు పట్టా చేపించి తర్వాత ఆయన పార్టీ మారినాక ఇట్లాంటి న్యూస్ తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము, గ్రామ ప్రజల తరఫున ఖండిస్తున్నాము. విషయం ఏమంటే అతడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పని చేపించుకొని మళ్ళీ పార్టీ మారి మళ్ళీ పని చేసిన వాళ్ళ మీదనే నిందలు మోసి డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు చేసుడు. ఈ విషయాన్ని వారు తెలుసుకోవాలని వారు గమనించి వాస్తవానికి న్యూస్ ఇవ్వాలి. పని చేయించుకున్నాక పని అయిపోయినాక మళ్ళీ వీళ్ళే చేస్తున్నారు, భూమి దున్ననిస్తలేరనే మాట అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టపడి ఒక మండల అధ్యక్షునిగా తయారై మీ ముందుండి మిమ్మల్ని పట్ట చేపించి డబ్బులు తీసుకొని మోసం చేసినట్టుగా మళ్ళా మీరు ఆ ప్రెస్ మీడియాకి ఇచ్చినారు. అది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోరుకునే పార్టీ, ప్రజలకు ఇబ్బంది పెట్టి ద్రోహం చేసే పార్టీ కాదు. ప్రజలకు 10 ఇండ్లు ఇచ్చి కాపాడే కాంగ్రెస్ పార్టీ. ఇది ఇందిరమ్మ రాజ్యం నుంచే ఉన్నది, ఇప్పుడేం కొత్త ఏం కాదు. కాకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినాక మీరు ఇట్లాంటి దుర్బుద్ధితో ఆలోచన మీకు ఎట్లొచ్చిందో అర్థమైతలేదు. ఇట్లాంటి ఆలోచనలు కొంచెం దూరంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లాంటి విషయాలు ఏదైనా పెట్టాలంటే ఆచితూచి ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే మీ భూమి, మీ చెల్లె భూమి మీరు ఆల్రెడీ పట్టా వేయించుకున్నాక మళ్ళీ ఈ న్యూస్కి ఇవ్వడం కరెక్ట్ కాదు. మళ్ళీ జీవనన్న పేరు తీసిర్రు, మండల అధ్యక్షుని పేరు తీసిర్రు. వాస్తవానికి మీతోటి నువ్వే తీసుకుపోయి వాళ్ళతోటి పని చేయించుకొని పని కల్పించుకొని ఈరోజు ఇట్టి విషయాన్ని మా తోర్నాల గ్రామ ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇది కూటికల్లి గ్రామం సంబంధించింది. కాకపోతే మీరు దాన్ని ఏదో విధంగా దుర్బుద్ధితోటి ఏదో బురదదల్లిన ఆలోచనతోటి మీరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి ఇట్లాంటివి మానుకోవాలని సాగల్ భార్యకు విజ్ఞప్తి చేస్తున్నాను. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామం. ఇక్కడ సమస్యలన్నీ కోల సాయిల్ గారు అధ్యక్షత వహించినప్పుడు మండలాధ్యక్షుడైన కంచెల్లి ఎలాంటి ప్రశాంతంగా నడిచింది. ఇది తులసారాపురం బాలయ్య ఇండ్లుండి అందులోకి పోతాడు, అందులోండి ఇళ్ళకి పోతాడు, 12 వేషాలు ఎత్తాడు, 12 మారుతాడు. అట్లంటే కోల సాయిలు టీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చిండు. వినవా, ఇక్కడ గణేష్ అన్నట్టు ఆయన చెల్లె, ఆయన గణేష్ అంటే టీఆర్ఎస్ అంటే ఇట్లా పడిసొస్తాడు. అటువంటి వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చాడు మేము వద్దనంగా. మరి అటువంటి వ్యక్తి కాదు ఆయన. విన్నవా, సాయిల్ ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి తులసాపురం బాలయ్య పైసలు ఇవ్వలే, అదంతా అబద్ధము, బూటకము. ఆ బాలయ్యకు 12 వేషాలు ఎత్తాడు పొద్దుక వరకు. ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీని మారుతాడు. ఆయన నాతోటి 10 ఏళ్ళ 20 ఏళ్ళ కింద సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. ఇక వాడు ఆ వేషాలు వేసుడు వానికి మొదటి నుంచి అలవాటే. ఇదంతా మోసము. విన్నవా, ఇది ఎలాంటి పరిస్థితిలో ఇదంతా జీవన్ రెడ్డి కానీ వీళ్ళు కోల సాయిలు కానీ డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదు. ఇది కావాలని బురదల్లి ఇప్పుడు వాళ్ళు అది చెప్తారు. వినవా, ఇలాంటివన్నీ మేము ఖండిస్తున్నాము. వాళ్ళు అటువంటి వ్యక్తులు కాదు, అటువంటి జీవనన కానీ సాయిలు కానీ ఎలాంటి డబ్బులకు ఆశించేటోళ్ళు కాదు వాళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు అదంతా అబద్ధము, వాళ్ళు చెప్పేది కూడా అంత బూటకము. బాలయ్యకు 12 వేషాలు ఎత్తాడు. ఆ బాలయ్యకు అలవాటు అది. ఎట్లా వేషాలు వేయాలి, ఎవరి మీద బురద చల్లాలి, ఎట్లా చేయాలో చేస్తాడు.
ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ మారుతాడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ మారుతాడు. తెలుగుదేశం ఉంటే తెలుగుదేశంలోకి పోతాడు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లోకి పోతాడు. మళ్ళీ ఇది నచ్చకపోతే తెల్లారి వరకు అల్లకి పోతాడు. వాడికి అలవాటు. వాడు అన్ని పార్టీలు మారిండు ఇప్పటి వరకు. మరి అదే పార్టీలో నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా. ఇంతవరకు నేను మాజీ సర్పంచ్ 5 ఏళ్ళు నేను కాంగ్రెస్లో ఉంటాను. మరి వాడు నాతోటి క్లాస్మేట్ అన్నట్టే ఉండేది. వాడు 20 పార్టీలు మార్చిండు. ఇదంతా అబద్ధం. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామం మా దూల్మెంట మండల అధ్యక్షుడు కోల సాయిల్ అనేటైన మాత్రం ఇప్పటి వరకు అలాంటి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి మాత్రం మాకు లేవు. మేము అలాంటి వ్యక్తులం కూడా కాదు. ఎందుకు అని అంటే గతం నుండి ఓసారి తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు తప్ప అలాంటి ఉద్దేశాలు అలాంటి భావాల గల్లలో అయితే మేము కాదు. అది కరెక్ట్ కాదు. కావాలనే సాగల్ బాలి అన్నట్టయినా మాత్రం కావాలనే వృద్ధి ప్లాన్ చేసి ఎవరినో బదనాం చేసి ఏదో చేయాలనే తప్ప ఆయనకు ఏమో మనసులో ఏమున్నదో ఏం కాదో తెలియదు. కానీ మా మీద మన సాయిల్ మీద నూకడం మాత్రం కరెక్ట్ కాదు. మా తోర్నాల గ్రామం తరఫున కానీ మండల తరఫున కానీ మేము తీవ్రంగానే ఖండిస్తున్నాం. ఆ విషయం ఎక్కడికైనా సిద్ధం, ఎక్కడికైనా సిద్ధం, మాట్లాడడానికి దేనికైనా సిద్ధం. సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం తోర్నాల గ్రామంలో వచ్చినటువంటి ఒక న్యూస్, మన చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవనన్న గారి మీద, దూల్మిట మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కోల సాయిల్ మీద చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. అదేదో డబ్బులు తీసుకున్న వ్యవహారం మాట్లాడుతున్నారు. డబ్బులు తీసుకోవడం అలాంటి అలవాటు ఉన్న వ్యక్తి తుషాలపురం బాలయ్య. మా గ్రామానికి సంబంధం లేనటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయాలు ముడిపెట్టి ఇక్కడి వ్యక్తులకు అక్కడి వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక లేనటువంటి బదనాన్ని కోల సాయిల్ మీద, జీవనన్న మీద రుద్దడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పార్టీ పక్షాన, మా దోర్నాల గ్రామ ప్రజల పక్షాన ఇలాంటి దుర్బుద్ధి ఉన్నటువంటి తుషాలపురం బాలయ్య ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. వ్యక్తులుగా కలిసి ఉన్నాం. ఇలాంటి వ్యక్తులుగా కలిసి ఉన్నటువంటి మధ్య ఇలాంటి ఇష్యూలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణాన్ని సృష్టించడం కరెక్ట్ కాదు. ఏదున్నా కూడా నీ వ్యవహారాన్ని నువ్వు చక్కబెట్టుకో. ఒక వ్యక్తి ఒక ఏలెత్తి చూపే ముందు నీ వ్యవహారాన్ని నువ్వు చక్కబెట్టుకొని నీది నువ్వు చక్కబెట్టుకో. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టక అనవసరంగా ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. గ్రామ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతవరకైనా ఓకే, చర్చకైనా మేము సిద్ధం. టైం చెప్పమనండి, ఆ టైంకి మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం. దాని మీద చర్చ పెట్టండి, ఆ చర్చ మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి చెప్తున్నా, దీన్ని పూర్తిగా అవాస్తవం, ఇది పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. తుషాలపురం బాలయ్య గారు ఇప్పటిదాకా ఏం చేసినావో తెలియదు, కానీ ఇలాంటి దుర్బుద్ధిని ఈ క్షణం నుంచి నువ్వు మానుకొని ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉండాలి తప్ప ఇలాంటి వ్యక్తిత్వాన్ని నువ్వు పూర్తిగా మానుకోవాలని మరొకసారి ఈ విషయం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దూల్మిట్ట మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల సాయన్న మీద మరియు మా ఊరి కొంతమంది లీడర్ల మీద సాకల బాలేకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు పూటిగల విషయం. అది మాకు తోరణాలకు సంబంధం లేని విషయం. దాంట్లో నిందే ఆరోపణలు వేసుడు అది కరెక్ట్ కాదు. మేము ఊరు తరఫున మేమందరం ఖండిస్తూ ఉన్నాం. నేను కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని. బాలయ్య కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరి మా బీఆర్ఎస్ పార్టీలో కూడా చిచ్చు పెట్టే రకంగా ఉంటాడు. బాలయ్య ఎన్నడైనా నువ్వు మానుకోవాలి. నీ సొంత విషయం దగ్గర చూసుకోక పార్టీకి రుద్దుడు, నీ కూటికాల సమస్యలు కూటికాల కాడ ఉంచుకోక తోరణాలు తీసుకొచ్చుడు. ఇక్కడ తోరణాల కాడనే మేమే తోరణాలనే సాయాన్ని అయితే అండి. ఇంకా ఎవరైనా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు దానిలో వాళ్ళు ఎవరైతే అండి పార్టీ తరఫున కూడా దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.